ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. మధ్యాహ్నకాల సమయంలోనైనా మీ యొక్క పాసందులో చేరి మిమ్మల్ని ఆరాధించుకోవడానికి, స్తుతించుకోవడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. అయ్యా, మా యొక్క పాటల ద్వారా, మా యొక్క మాటల ద్వారా మిమ్మల్ని ఆరాధించి ఉన్నా తండ్రి. మీ యొక్క వాక్య భాగంలోనైనా మీ యొక్క వాక్యానుసారంగా మమ్మల్ని మేము పరీక్షించుకొని మీకు కుమారుని యొక్క రక్తంలోను శరీరంలో పాలుపంపులు పొందులాగున తగిన సహాయం దయచేయండి. మీకు ఆత్మను మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఈ మాట ఎవరు చెప్తా ఉన్నారు? ఈ మాట ఎవరు చెప్తున్నారు? పౌలు గారు చెప్తా ఉన్నారు. మరి పౌలు గారు ఏ విషయాల్లో ఆనందించాడు అనే విషయాలు మనం ఈరోజు ధ్యానం చేద్దాం. ఈ పౌలు గారు ఆనందించే విషయాల్లో మనం వేటిలో ఉన్నాం అని కంపేర్ చూసుకుందాం. మనం కూడా వాటి యందు మనం ఆనందిస్తున్నామా లేదా అని మనం పరిశీలన చేసుకొని ముందుకు సాగిపోదాం. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఆనందించాలి. అదే అంటున్నాడు పౌలు గారు. ఏమని? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఈ లోకంలో లోకానుసారంగా మనం ఆనందించేవారుగా ఉన్నాం. లోకంతో ఆనందించేవారుగా ఉన్నాం. లోకంతో అంటే లోక సంగతులు మనం చెప్పుకొని ఆనందించేవారుగా ఉన్నాం. ఎందుకంటే ఎక్కువసేపు మనం లోకంతోనే గడుపుతాం కాబట్టి లోక సంగతులే మనకు సంతోషాన్ని ఇచ్చేవిగా ఉన్నాయి. అయితే పౌలు గారు తన యొక్క జీవితంలో ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అంటా ఉన్నాడు. మరి పౌలు గారు ఏం చేశారు? ఎట్లా ఆనందిస్తూ ఉన్నారు? ఆయన ఏ విషయాల్లో ఆయన ఆనందించినట్లు మనం గమనించవచ్చు? చెప్పండి. పౌలు గారు ఏ విషయాలు ఆనందించి ఉంటాడు? ఆయన పౌలు గారికి ఏమన్నా ఒక 100 ఎకరాల పొలం ఉందా? లేదంటే పౌలు గారు ఒక పెద్ద బిల్డింగ్ ఏమైనా కట్టించుకున్నాడా? లేదంటే పౌలు గారు చాలామంది పనివారిని కలిగి ఉన్నాడా? లేదంటే పౌలు గారు సుఖంగా లేదంటే ఏసీల్లో ఉన్నాడా? లేదంటే మంచి వాహనాలు కలిగి ఉన్నాడా? మరి ఎందు నిమిత్తం పౌలు గారు మరలా చెప్పుదని మీరు ఆనందించండి అని చెప్పి ఇక్కడ మనకి చెప్తా ఉన్నాడు ఆయన తన యొక్క పత్రికలో. మరి అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఆనందంగా ఉన్నామా? ఎంతమంది ఆనందంగా ఉన్నాం? పైకి చూడటానికి మొహంలో ఆనందంగా కనపడిద్ది, కానీ మనసులో ఎంత బాధను కలిగి ఉన్నారు. ఎందుకంటే ప్రతి మనిషిలో కూడా అలాంటి అనుభవాన్ని కలిగి ఉండేవారుగా ఉన్నారు. సరే, పౌలు గారు ఏ విషయాల్లో ఆనందాన్ని కలిగి ఉన్నారు అనే విషయాల గురించి మనం కొన్ని విషయాలు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 3-6 వచనాలు కలిసి ఉన్నాయి. చదవండి. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియ నారంభించినాడు. యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించినని రూఢిగా నమ్ముచున్నాను కనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు. చాలు. పౌలు గారు ప్రార్థన చేయటంలో సంతోషంగా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో మనం ప్రార్థన చేయటంలో సంతోషంగా ఉన్నామా? ప్రార్థన అంటే మనకు నిద్ర వచ్చింది ఫస్ట్. ఒకవేళ ప్రార్థన చేయడం ఎవరైనా ఎక్కువసేపు చేశారనుకోండి, ప్రార్థన కానీ ఆరాధన కానీ ఏంది ఎంతసేపు చేస్తున్నాను పైకి చెప్పకపోయినా మా లోపల అనుకుంటారు, ఖచ్చితంగా అనుకుంటారు. ఎందుకంటే ఈ లోకంలో మనం ప్రార్థన యందు ఆనందించేవారుగా ఉండాలి. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు తన జీవితంలో ఎల్లప్పుడూ ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు. ప్రార్థన ఎట్లా చేస్తూ ఉన్నాడంటే సంతోషంగా చేస్తూ ఉన్నాడు. ప్రార్థన నీరసంగాను ఏదో భారాన్ని కలిగో లేదంటే తల మీద 4 సిమెంట్ కట్టలు పెట్టుకున్నట్టు ప్రార్థన చేయట్లా. మన జీవితంలో మనం ప్రార్థన ఎట్లా చేస్తామంటే ఎంతో బరువుగా మనం ప్రార్థన చేసేవారుగా ఉంటాం. ఎంతో కష్టంగా మనం ప్రార్థన చేస్తాం.
దేవుని యొక్క సన్నిధికి రావాలంటే ఎంత భారంగా ఉంటుందో. సంతోషించేవారుగా ఉండాలి. దేవుని యొక్క సన్నిధికి రావడానికి మనం సంతోషించాలి. ప్రార్థించడానికి మనం సంతోషించేవారుగా ఉండాలి. ఎందుకంటే పౌలు గారు ప్రార్థన చేయడానికి సంతోషించిన వాడుగా ఉన్నాడు. ఆయన ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడని ఎందుకు చెప్తా ఉన్నాడంటే ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన సంతోషాన్ని అనుభవిస్తూ ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి. అందుకే అంటున్నాడు ఏమనంటే చూడండి, ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు. సంతోషంగా మనం ప్రార్థించేవారుగా ఉండాలి ఈ లోకంలో. ఇంకా చూడండి, ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చదవండి. అయిననేమి మిష చేతనే కానీ సత్యము చేతనే కానీ ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు, అందుకు నేను సంతోషించుచున్నాను. ఎందుకు సంతోషిస్తున్నాడు పౌలు గారు? దేవుని యొక్క స్వార్థ ప్రకటించబడతా ఉంది కాబట్టి సంతోషిస్తూ ఉన్నాడు. ఆ సంతోషం మనలో ఉండాలి. ఎందుకంటే మొన్న రీసెంట్గా ఉప్పలపాడు అక్కడికి వెళ్ళాం. అక్కడ వాచ్మెన్ అన్నాడు. ఆయన కొత్త నిబంధన చూసి కారులో కొత్త నిబంధన అది పుస్తకం ఉంటుంది కదా, కొత్త నిబంధన, దాన్ని చూసి అడుగుతా ఉన్నాడు. ఏందో ఆయన డబ్బుల కోసం అడుగుతున్నాడేమో అనుకున్నాను. పక్కన నుండి చూస్తా, డబ్బుల కోసం కాదు, ఆ కొత్త నిబంధన మన బైబిల్, అయ్యా డబ్బులు ఇవ్వాలా అని అడుగుతున్నాడు. అయ్యా డబ్బులు ఏం అవసరం లేదండి. తర్వాత అక్కడ ఇంకో పుస్తకం కూడా ఉంది. ఆ పుస్తకం కూడా ఆయనకి ఇస్తే ఆయన చాలా సంతోషించాడు. ఆయన అంటా ఉన్నాడు, అయ్యా నా పని అంతా అయిపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళి నేను పుస్తకాలే చదువుతాను, నిద్రపోయే వరకు నేను పుస్తకాలే చదువుతూ ఉంటాను, నాకు చాలా ఆసక్తి కలిగి ఉన్నాను అని చెప్పాడు. వెంటనే ఆయన అడ్రస్ తీసుకొని అయ్యా నీకు రెగ్యులర్గా బుక్స్ పంపిస్తాను, నీకు చదువుకో అయ్యా అని చెప్పారు. అంటే ఆసక్తి నేను ఎవరిలో చూడలా. నేను ఎందుకు చెప్పానంటే ఈ మాట, ఆసక్తి కలిగిన వాళ్ళని ఎవరిలో చూడలా నేను. ఆల్రెడీ నేను చెప్పా ఏమని, బైబిల్లో లేని బుక్స్ ప్రింట్ చేశాను, అవి చాలా జ్ఞానం కలిగినవి, తీసుకోండి అని చాలా చెప్పి కూడా దగ్గర 3 నెలలు అయింది. ఎవ్వరు ముందుకు రాలయ్యా నాకు కావాలి, చదవాలి, తెలుసుకోవాలి. ఆయన చాలా ఆసక్తి కలిగి ఉన్నాడు ఆయన. కాబట్టి మన యొక్క జీవితంలో అనుకున్నాం. ఎందుకంటే కొత్త నిబంధన కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నాం. ఎందుకంటే చాలామంది మనందరం సేవకులు చాలామంది ఉన్నారు, మరి కొత్త నిబంధనలు లేవు నిజానికి చూస్తే, కానీ చదవాలి అని చెప్పి ఆశపడేవాళ్ళు ఉన్నారు. సరే, మన జీవితంలో దేవుని యొక్క స్వార్థ ప్రకటించబడేటప్పుడు మనం సంతోషించేవారుగా ఉండాలి. కాబట్టి పౌలు గారు ఎందుకు ఆనందంగా ఉన్నాడంటే స్వార్థ ఎందుకన్నాడు, మిష చేతనే కానీ సత్యము చేతనే కానీ ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు, అందుకు నేను సంతోషించున్నాను. కాబట్టి మన యొక్క జీవితంలో సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు మనం సంతోషించేవారుగా ఉండాలి. సువార్త ప్రకటించబడేటప్పుడు దాన్ని మనం ఎప్పుడు కూడా ఏమనుకోకూడదంటే ఏంది గోల అని ఎప్పుడు మనం అనుకోకూడదు. మనమే అనుకునేది, బయట వాళ్ళు కాదు. చాలా వినటానికి మనం ఆసక్తి కలిగిన వారుగా ఈ లోకంలో మనం జీవించాలి. చూడండి, మొదటి దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము, మొదటి దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 19-20 వచనాలు చదవండి. ఏలయనగా మొదటి దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 19-20 అదేనా? ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను మన ప్రభు అయిన యేసు ఆగమన సమయమున ఆయన ఎదుట మీరే కదా. చాలు. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగాన్ని మనం పరిశీలించినట్లయితే 18, కాబట్టి మేము మీ యొద్దకు రావాలని యుంటిమి, పౌలను నేను పలుమారు రావాలని యుంటిని కానీ సాతాను మమ్మును అభ్యంతరపరిచెను. మనం దేవుని యొక్క సన్నిధికి రావాలి అంటే సాతాను కాసుకొని ఉంటాడు, రెడీగా ఉంటాడు. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండకూడదు. ఫస్ట్ ఏంటంటే మనకు వేడి, అవునా కదా, వేడి అనిపించింది, ఏందా టైం 11 అయింది ఇంకా అనుకోకూడదు. అభ్యంతరము, మన జీవితంలో అభ్యంతరపడేవారుగా ఉండకూడదు. అందుకే సాతాను మిమ్మును అభ్యంతరపరిచింది సాతాను. దాని నుండి మనం ముందుకు రావాలి. సాతాను మిమ్మల్ని ఏలయనగా మా నిరీక్షణ అయిన ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది,
మన ప్రభు అయిన యేసు ఆగమన సమయమున ఆయన ఎదుట మీరే కదా. ఎవరు వీళ్ళు? ఎవరు చెప్పండి? మనం చదువుకున్న వాక్య భాగాన్ని బట్టి మనం ఏం చెప్పుకోవచ్చు? చదువుకున్నాం వాక్యం. ఇంగ్లీష్ ఎగ్జామ్లు ఎట్లా ఇస్తారంటే ఒక పారాగ్రాఫ్ ఇస్తారు 10th క్లాస్ కానీ 6th నుండి 10th హై స్కూల్లో. ఆ పారాగ్రాఫ్ చదువుకొని క్వశ్చన్ ఇస్తారు, ఆ క్వశ్చన్ రాయాలి ఆ పారాగ్రాఫ్ చదివి. అట్లాగే మనం చదివాం, ఇప్పుడు వాక్యం చదివాం కదా, దీన్ని బట్టి మనం ఏం సమాధానం చెప్పండి? మనం ఏం తెలుసుకోవచ్చు? ఆత్మల సంపాదన యందు మనం ఆనందించేవారుగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ అంటా ఉన్నారు, ఆయన ఎదుట మీరే కదా. ఎవరు వీళ్ళు? ఆత్మల సంపాదన. ఆత్మల సంపాదన యందు మనం ఏం చేయాలంటే ఆసక్తి కలిగి ఉండాలి. ఈ లోకంలో ఆత్మలను మనం సంపాదించాలి. ఈ లోకంలో మనం డబ్బు సంపాదిస్తే డబ్బు మనకు ఉపయోగం లేదు అనుకుంటాం. మనం ఏమనంటే డబ్బు ద్వారా ఈ లోకంలో బ్రతకడానికి మాత్రమే డబ్బు. ఒకవేళ మనం కష్టాన్ని, ఒకవేళ మన ప్రాణం పోయినా మనం దేవుని యొక్క సన్నిధిలో ఆత్మలను సంపాదించేవారుగా ఉండాలి. ఒకసారి థామస్ రాబర్ట్ అనే అతను కొరియా దేశానికి బయలుదేరాడు. థామస్ రాబర్ట్ కావాలంటే ఆన్లైన్లో గూగుల్లో సెర్చ్ చేసుకున్న తర్వాత దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి చాలా బైబిళ్ళు తీసుకున్నాడు. పడవ ప్రయాణాలు అప్పట్లో ఆ పడవలో బైబిల్ అన్నీ పెట్టుకున్నాడు. తనకు తోడుగా జతపని వారు కొంతమందిని తీసుకొని, ఒక 10 మందిని తీసుకొని పడవలో వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు మన భారతదేశం నుండి పాకిస్తాన్ వాళ్ళు మనకు వచ్చారనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? పడవలో ఎవరన్నా వస్తే షూట్ చేసి పడేస్తారు, ఏమాత్రం ఆలోచించరు. అవునా కాదా? ఎందుకు? పాకిస్తాన్ వాళ్ళు మన దేశానికి వచ్చారు కాబట్టి. ఒకవేళ శ్రీలంక వాళ్ళు మనకు వచ్చారనుకోండి, ఏం చేస్తారు? వాళ్ళని బంధించేసి మన జైల్లో పెడతారు. ఎందుకు? వాళ్ళ వల్ల పెద్ద ఇబ్బంది ఉండదు, ప్రమాదం లేదని. మరి పాకిస్తాన్ వాళ్ళని ఎందుకు బంధించకుండా అట్లా ఎందుకు షూట్ చేస్తారు? భయం, వాళ్ళు ఏం చేస్తారు అని. అట్లాగే వీళ్ళు పడవ ప్రయాణంలో కొరియా దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు దిక్క ముందే బాణాలు పెట్టి అందరినీ బాణం వేసి చంపేశారు అందరినీ. ఆయన అనుకున్నాడు ఏమని? నేను దేవుని సేవ చేయాలి, బలంగా వాడబడాలి, కొరియా దేశాన్ని కదిలించాలి, కొరియా దేశంలో ఉన్న వాళ్ళందరినీ దేవుని వైపు తెప్పాలి అని చెప్పి అనుకున్నాడు. ఆయన దేవుని సేవలో ఉండాలి అని చెప్పి అనుకున్నాడు. అయితే బాణం వేశారు, అందరూ చనిపోతూ ఉన్నారు, చనిపోయారు అందరూ. ఒకవేళ ఆ మూమెంట్లో మనం ఉన్నాం అనుకోండి, మనం ఏమనుకుంటాం? ఎందుకు ఈ సేవ? ఏదన్నా పని పాట చేసుకోవచ్చు కదా, ఎందుకు అంత దూరం పోవటం? ఊళ్ళో 4 మాటలు చెప్పుకుంటే సరిపోయింది కదా అనుకుంటాం అనుకో. ఖచ్చితంగా నా వైపు చూడాలి, పిల్లలు ఏడుస్తారు, వాళ్ళ పని వాళ్ళది. ఖచ్చితంగా మనం అనుకుంటాం, వెళ్ళి ప్రాణాలు బాగొట్టుకోవటం ఎందుకు అనుకుంటాం. అయితే అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారంటే, ఈ బైబిల్లో ఉన్న బైబిల్ తీసుకెళ్ళిపోయి సించి తడిగిలికి అతికిచ్చేసుకున్నారు అందరూ. అప్పట్లో పేపర్ చాలా కాస్ట్లీ. పేపర్ మనకు రావాలంటే ఈ పేపర్ ఉంది కదా, పేపర్ కాస్ట్లీ అనమాట. అప్పుడు ప్రింటింగ్ అవుతూ ఉంది. అయితే అతికించుకున్న తర్వాత ఏమైందంటే, ఆ వాక్యం చదువుకున్న వాళ్ళందరూ మారు మనసు పొందారు. కొరియా దేశం నుండి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకి మిషనరీలు వచ్చారు. ఇప్పుడు ప్రతి ఒక్క చోటకు కూడా కొరియా దేశం నుండి వచ్చిన మిషనరీలే. చూడండి దేవుడు ఎలాంటి కార్యం చేశాడు. ఒకవేళ మనం లోకానుసారంగా మనం ఆలోచిస్తే దేవుని సేవ చేసి చనిపోవటం ఎందుకు అనుకుంటాం. కానీ దేవుడు చనిపోవటం వెనకాల ప్రపంచాన్ని కదిలించే కొరియా వాళ్ళు ఆన్లైన్లో జూమ్ మీటింగ్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఒకసారి నేను ఆ మీటింగ్ కూడా అటెండ్ అయ్యాను. వాళ్ళు ఇంగ్లీష్లో క్లాసులు తీసుకుంటూ ఉంటారు. కొరియా దేశం కదిలించబడింది, ప్రపంచం మొత్తం కూడా వాళ్ళు వాక్యాన్ని చెప్తూ ఉన్నారు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, ఆత్మల సంపాదన అనేది చాలా ముఖ్యమైనది. ఈ లోకంలో మనం దేవుని కోసం, దానికోసం నిలబడాలి. డబ్బు ఏం చేస్తుంది మనల్ని? ఏం చేయదు. ఈ లోకంలో ఎందుకు పనికిరాదు ఈ డబ్బు. సరే, పౌలు గారు ఎందుకు ఆనందిస్తూ ఉన్నాడంటే, ఆత్మల సంపాదన చూసి ఆయన ఆనందించేవాడుగా ఉన్నాడు. అందుకే అక్కడ అంటా ఉన్నాడు ఏమని? ఆయన ఎదుట మీరే కదా. ఎవరు మీరు? ఎవరైతే రక్షించబడి ఉన్నారో వారందరే నాకు సంతోషం అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగంలో మనకి సెలవిస్తూ ఉన్నాడు. అదేవిధంగా మనం ఏం చేయాలంటే, ఎందుకంటున్నాడు చూడండి, ఫిలిప్పీ రాసిన పత్రికలు అంటారు చూడండి ఆ మాట. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 17-18 వచనాలు చదవండి. మరియు ఈ విశ్వాస యాగంలోను నేను ప్రాణార్పణగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా
సంతోషింతును. ఇటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించు. చూడండి, మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడిన, అంటే ప్రాణం పోయినా ఏం చేయాలి? సంతోషించేవారుగా ఉండాలి. ఒకవేళ దేవుని సేవలో ప్రాణం పోయినా నేను సంతోషిస్తాను అని చెప్పి అనేవారుగా ఉండాలి. అదే సంతోషం. అందుకంటున్నాడు, నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించును. ఇటువలనే మీరును, ఎవరు? మనమే, మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి. మనం ఎందుకు సంతోషించాలి అంటే ఆత్మల సంపాదనలో మనం సంతోషించేవారుగా ఉండాలి. మరి మనం ఎంతమందికి సువార్త మనం ప్రకటించేవారుగా ఉన్నాం? ఏదో మనం వస్తాం దేవుని సన్నిధికి, మనమే రావటం కష్టం, మళ్ళీ మనం ఆత్మలను సంపాదించడం కూడానా అనుకోకూడదు. మన ఇంట్లో వాళ్ళని తీసుకురావాలి, మన ఇంటి పక్కన వాళ్ళని తీసుకోవాలి, మన బంధువులు మిత్రులను అందరం తీసుకొచ్చేవారుగా ఉండాలి, వాళ్ళని దేవుని వైపు మనం నడిపించేవారుగా ఉండాలి. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మన ప్రాణం పోయినా సరే దేవునిలో మనం సంతోషించేవారుగా ఉండాలి అని చెప్పి దేవుడు మనకి తన యొక్క వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆయన మనం సంతోషంగా ఉండాలి. ఎందుకు సంతోషంగా ఉండాలంటే ఆత్మల సంపాదన కోసం మనం సంతోషంగా ఉండాలని చెప్పి మనకి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. తర్వాత చూడండి, ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయము, ఒకే అధ్యాయం ఉంటుంది దాంట్లో. ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదవండి. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగెను. ఎట్లా ఆనందం కలుగుతుంది? తోటి విశ్వాసిని చూసి ఆనందం కలుగుతూ ఉంది. మరి మనం పక్కన విశ్వాసులను చూసి మనకు ఆనందంగా ఉంటున్నాం మనం? చూడండి, అక్కడ జాగ్రత్తగా పరిశీలించండి. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగెను. మనం ఈ లోకంలో జీవించేటప్పుడు తోటి విశ్వాసిని చూసి మనం సంతోషించేవారుగా ఉండాలి. ఎవరిని? లోకస్తులను కాదు. ఈ లోకంలో మనం విశ్వాసులను చూసి సంతోషించేవారుగా ఉండవలసిన మనము లోకంలో వాళ్ళని చూసి సంతోషంగా ఉంటాం, లోకస్తులను చూసి సంతోషంగా ఉంటాం. ఎవరికో ఏదో కలిగిందనుకోండి, వాళ్ళని చూసి మనం సంతోషపడతాం, వాళ్ళని చూసి మనం ఏం చేస్తాం? ఆనందపడేవారుగా ఉంటాం. మన యొక్క విశ్వాసాలను బట్టి మనం ఆనందించేవారుగా ఉండాలి. అందుకే పరిశుద్ధుల హృదయములు, మనం ఈ లోకంలో జీవించేటప్పుడు మనం పరిశుద్ధులంగా జీవించాలి. దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? అంతకంతగా అభివృద్ధి చెందేవారుగా ఉండాలి. అభివృద్ధి ఎప్పుడైతే మనం చెందుతామో ఖచ్చితంగా మనం చూసి సంతోషించేవారుగా ఉంటారు. కాబట్టి మన యొక్క తోటి విశ్వాసం చూసి మనం సంతోషించేవారుగా ఉండాలి. వారి యొక్క ప్రేమను బట్టి మనం సంతోషించాలి. మరి మనం ప్రేమ లేని వారుగా ఉన్నామనుకోండి, ఉపయోగం ఉందా? అందుకన్నాడు ప్రేమను బట్టి. చూడండి, అక్కడ విశ్రాంతి పొందిన నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము ఆదరణ కలిగాను. కాబట్టి విశ్వాసుల యొక్క విశ్వాసాన్ని, ప్రేమను బట్టి మనం ఆనందించేవారుగా ఉండాలి. ఈ లోకంలో జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అర్థం కాదు, ఏదో సింపుల్గా వింటే అర్థం కాదు, చాలా జాగ్రత్తగా వినాలి, వింటేనే మనకు అర్థమైంది. సరే, మన జీవితంలో అలాంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఏదో నేను ప్రార్థనకు వచ్చాను వెళ్ళానంటే ఉపయోగం లేదు. మన జీవితంలో దేవుని కోసం మన యొక్క ప్రాణాన్ని ఇవ్వడానికైనా సిద్ధపడాలి. అట్లా ఎవరు సిద్ధపడతారు? అయ్యా నేను ఇంకా మారు మనసే పొందలేదు, బాప్తిస్మే తీసుకోలేదు, ఇంకా నా ప్రాణాన్ని ఏమిస్తానంటావా? మారాలి, మారు మనసు పొందాలి. రేపు మనకి బుధవారం బాప్తిసాలు ఉంటాయి. ఇంకా ఎవరైనా బాప్తిసాలు తీసుకోవాలి అనుకుంటే సోమ మంగళవారాలు మనకు ఉపవాస ప్రార్థన జరిగిద్ది. మన మందిరంలో ఉపవాస ప్రార్థనకు వచ్చి ఈ 2 రోజుల్లో దేవుని సన్నిధిలో ఉండి బాప్తిసాలు తీసుకోవాలి. ఖచ్చితంగా తీసుకొని వారు ఎవరైనా ఉంటే త్వరపడి బాప్తిసం తీసుకొని మనం దేవునిలోనికి చేర్చబడేవారుగా ఉండాలి. తర్వాత పౌలు గారు విశ్వాసుల యొక్క ప్రేమను చూసి సంతోషించినట్లు మనం చూస్తూ ఉన్నాం. అందుకే చూడండి, కొలసీ రాసిన పత్రికలు కూడా అదే మాట మనకు చెప్తా ఉన్నారు. కొలసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదవండి. కొలసీ మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూసి ఆనందించున్నాను. చూడండి, యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి, మన యొక్క విశ్వాసాన్ని చూసి ఆనందించేవారుగా ఉండాలి.
ఎవరు? మన సంఘస్థులు కానీ మన తోటివారు కానీ విశ్వాసంతో ఉండాలి. దేవుడు కార్యాన్ని చేస్తాడు అంతే. ఇక రెండోది, మనం ఒకవేళ దానియేలు ఉన్నాడు, దానియేలు దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. దానియేలు చేసిన తప్పేంది? ప్రార్థన చేయడం తప్పు. తీసుకెళ్ళి సింహభూమిలో పడేయమన్నారు. దానియేలు గారు ఏమనుకున్నాడు? అయ్యా దేవా, నేను ఎందుకు పడేస్తున్నావా అనుకోలే. విశ్వాసంతో ఉన్నాడు. సింహభూమిలో పడిన తర్వాత దేవుని యొక్క కార్యాన్ని చూశాడు. అదేవిధంగా మన యొక్క జీవితంలో విశ్వాసం కలిగి ఉండాలి. అందుకే విశ్వాసాన్ని బట్టి అపోస్తలుడైన పౌలు ఆనందించేవాడుగా ఉన్నాడు. అందుకే క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించున్నాడు. మరి మనం ఆనందించేవారుగా ఉన్నామా? అయ్యా మాకు ఎవరు చెప్పలేదు, విశ్వాసాన్ని చూసి ఆనందించమని అంటారా? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకంలో ఒక విశ్వాసాన్ని చూసి నాకైతే ఆ వృద్ధుడు నన్ను మాట్లాడిన అతను, ఆయన విశ్వాసాన్ని చూసి నేను చాలా ఆనందం కలిగింది. ఎలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనుకున్నాను. అలా మనం ఆనందించేవారుగా ఈ లోకంలో మనం జీవించాలి. అందుకే చూడండి, 2 కొరింథీ రాసిన పత్రికలు అంటారు. 2 కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయము 3-4 వచనాలు చదవండి. మీకు శిక్షావిధి కలగవలనని నేను ఎలాగూ చెప్పలేదు, చనిపోయినా కానీ జీవించినా కానీ మీరును మేమును కూడా ఉండవలనని మీరు మా హృదయములలో ఉన్నారని నేను లోగడ చెప్పితిని కదా. మీ యెడల నేను బహుధైర్యముగా మాట్లాడుచున్నాను. మిమ్మును గూర్చి నాకు చాలా అతిశయం కలదు, ఆదరణతోనూ నిండుకొని ఉన్నాను. నా శ్రమ అంతటికి మించిన అత్యధికమైన ఆనందముతో ఉప్పొంగుచున్నాను. చూడండి, పౌలు గారు ఆయన ఎంతగా ఆనందిస్తూ ఉన్నాడు. ఎందుకు ఆనందిస్తూ ఉన్నాడంటే, మీకు శిక్షావిధి కలగవలనని నేను ఇలాగ చెప్పలేదు, చనిపోయినా కానీ జీవించినా కానీ. అంటే చనిపోయినా జీవించినా మనందరం కలిసే ఉంటాము అనే ఆనందంలో ఉన్నాడు పౌలు గారు. చూడండి, అదే అన్నాడు, చనిపోయినా కానీ జీవించినా కానీ మీరును మేమును కూడా ఉండవలెను. ఈ లోకంలో పెళ్ళిళ్ళైన వెంటనే కూడా ఎవరు ఉంటలా, ఏం చేస్తున్నారు? వేరు కాపురం పెట్టాల్సిందే. చూడండి, కూడా ఉండవలను. ఎవరన్నా అట్లా సంతోషించే వాళ్ళు ఉన్నారు? అపోస్తలుడైన పౌలు గారు సంతోషించినట్లు. కూడా ఉండడం అంటే ఎంత బాధో. ఎందుకు? ఇంట్లో అత్తమామను చూసుకోవాలి, వాళ్ళకి ఎవరైనా అన్నదమ్ములు ఉంటే వాళ్ళని చూసుకోవాలి, ఎంత కష్టమో. కానీ పౌలు గారు కూడా ఉండడానికి సంతోషించినట్లు మనకి ఇక్కడ కనబడతా ఉంది. కూడా ఉండవలనని మీరు మా హృదయములలో ఉన్నారని నేను లోగడ చెప్పితిని కదా. కాబట్టి ఆత్మీయంగా మనం విశ్వాసంగా ఈ లోకంలో జీవించేటప్పుడు మనం ఏం చేయాలి? మనం ఎందుకు సంతోషించేవారుగా ఉండాలి అంటే, తోటి యొక్క మన యొక్క విశ్వాసులతో మనం ఉంటాము అని చెప్పి. ఇప్పుడు మనం అందరం ఎట్లా కూర్చున్నాం? ఖచ్చితంగా రేపు పరలోకంలో కూడా మనందరం ఇంతే ఉంటాం. మనందరం ఒకరినొకరిని చూసుకుంటాం. ఒకవేళ మన రక్త సంబంధికులు ఎవరైనా చనిపోతే ఖచ్చితంగా మనం వాళ్ళని చూస్తాం. అది మన యొక్క నిరీక్షణ. ఎందుకంటే మనం చనిపోయినా కానీ జీవించినా కానీ అందరం కూడా ఉంటాము అని మనం గుర్తించాలి. ఒకవేళ మనం బాప్తీసం తీసుకోకుండా ఉన్నామే అనుకోండి, బాప్తీసం తీసుకోకుండా చనిపోతే అది చాలా బాధాకరమైన విషయం. మన జీవితంలో చాలా ముఖ్యమైన వాటిని మనం మర్చిపోతాం, వదిలిపెడతాం. ముఖ్యం కాని వాటిని మనం పట్టుకుంటాం. అదే మనిషి యొక్క బుద్ధి. అందుకే దేవుడు మంచి చెడు ఆ పండు ఫలాన్ని మాత్రమే తినొద్దంది. ఎందుకంటే మనిషి వద్దన్నదే చేస్తాడని. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం ఎట్లాగంటే మన యొక్క తోటి విశ్వాసుల యొక్క విశ్వాసాన్ని చూసి మనం ఆనందించేవారుగా ఉండాలి. అందుకంటాడు చూడండి, అత్యధికమైన ఆనందంతో ఉప్పొంగుచున్నాను. ఎవరిని చూసి? విశ్వాసం చూసి సంతోషపడతా ఉన్నాడు. కాబట్టి మన యొక్క జీవితంలో మన యొక్క విశ్వాసం చూసి మనం సంతోషించేవారుగా ఉండాలి. ఆ టీవీలు చూసో ఫోన్లు చూసో మనం సంతోషంగా ఉంటే ఎలాంటి ఉపయోగం లేదు. అది కొద్ది క్షణం మాత్రమే ఉండేది ఆ సంతోషమే కాదు. కొంతమంది ఈ లోకంలో సిగరెట్ తాగితే సంతోషం అనుకుంటారు, మందు తాగితే సంతోషం అనుకుంటారు, కానీ వాటిలో సంతోషమే లేదు. కాబట్టి మన యొక్క జీవితంలో విశ్వాసాలను బట్టి మనం సంతోషించేవారుగా ఉండాలి అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనకి సెలవిస్తూ ఉంది. మరి సంతోషంగా మనం ఎట్లా ఉంటాం? చూడండి, అపోస్తల కార్యాలు ముగిస్తాను ఒక 5 నిమిషాల్లో. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము ముగిస్తానగానే కొంచెం శక్తి వచ్చింది మనకి. ముగిస్తాడులే అనుకుంటాంగా. అందుకని
ముగిస్తా, 5 నిమిషాలని ముగిస్తా. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము 33, 34 వచనాలు చదవండి. అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మం పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకుని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసముంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. ఇది నిజమైన ఆనందం అంటే. ఇప్పుడు ఎవరు, పౌలు గారు జైల్లో ఖైదీ, తప్పించుకుని వెళ్ళిపోవాలా. ఏం చేయాలి? సంతోషంతో మళ్ళీ లోపల పెట్టి తాళం వేయాలి. కానీ ఆ పని చేయాల. ఏం చేశాడు? దేవుని యొక్క వాక్యాన్ని విన్నాడు. తన యొక్క ఇంటి వారందరూ బాప్తిసం తీసుకున్నారు. మరి ఈ టైంలో, ఈ కాలంలో మరి ఇంటి వారందరూ ఎందుకు బాప్తిసం తీసుకోవట్లా? ఎందుకు మనం బాప్తిసం తీసుకోలేకపోతున్నాం? వారు దేవుని వాక్యాన్ని ఎప్పుడు వినలా. వాళ్ళు యేసుక్రీస్తు వారి గురించి ఎప్పుడు వినలా. ఒక్కసారే చెప్పింది పౌలు గారు చెప్పారు. ఒక్కసారే చెప్పిన వెంటనే కుటుంబం అంటే తల్లి, తండ్రి, సహోదరులు ఉంటారు. ఒకవేళ సహోదరులు ఉండొచ్చు, ముసలి వాళ్ళు ఉండొచ్చు. వీళ్ళందరూ కలిసి ఉంటేనే కుటుంబం అంటారు. వీరందరూ బాప్తిసం తీసుకున్నారు. మరి బాప్తిసం తీసుకోవాలంటే మరి ఇప్పుడు ఎందుకు ఆ విధంగా తీసుకోలేకపోతా ఉన్నాం? బాప్తిసం అంటే ఎందుకు భయపడతా ఉన్నాం? మనం బాప్తిసం అంటే భయపడుతూ ఉన్నాం కాబట్టి మనకు ఆనందం లేదు. అదే చూడండి అక్కడ 34వ వచనంలో, అతడు వారిని ఇంటిలోనికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. ఏది మనకు ఆనందం? మన కుటుంబం రక్షించబడాల, మనం బాప్తిసం తీసుకోవాలా. ఎందుకంటే బాప్తిసం తీసుకుంటే మన బిడ్డలు చెడిపోరు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు. ఇప్పుడు ఏమంటారంటే చిన్న వయసులోనే బాప్తిసం ఇచ్చేదంటారు. అది అపవాది మాటలై. అపవాది ఏం చేసిద్దంటే మనల్ని మభ్య పెట్టిద్ది. ఒకవేళ బాప్తిసం పొందితే వీడు దేవుళ్ళలోనికి వెళ్ళిపోతాడు, లోకంలో తిరుగుబోతుగానో తాగుబోతుగానో వీడు ఉండడం అని చెప్పి అపవాది ఫీల్ అయిపోయి చిన్నపిల్లకి బాప్తిసం వద్దని చెప్పిద్ది. ఎవరి చేత? సేవకుల చేత చెప్పించేది. బాగా ఎండాలి, నానాలి అని చెబుతారు. వీళ్ళు ఏమైనా ఎండారా, నానేరా? వీళ్ళు ఎక్కడ ఎండలా. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ లోకంలో. దేవుని యొక్క వాక్యాన్ని విన్నా వెంటనే బాప్తిసం తీసుకోవచ్చు. కుటుంబంగా బాప్తిసం తీసుకున్నట్లు మనకి ఇక్కడ కనబడతా ఉంది. కాబట్టి మనం అలాంటి అనుభవాన్ని ఎప్పుడైతే కలిగి ఉంటామో మన కుటుంబంలో ఆనందం వచ్చింది. మనం బాప్తిసం తీసుకోకుండా ఆనందం ఎట్లా వచ్చింది? కాబట్టి యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఎవరైతే బాప్తిసం తీసుకోలేదో వారందరూ సిద్ధపడాలి. ఖచ్చితంగా సిద్ధపడాల్సిందే. మనం ఎప్పుడు పోతామో మనకు తెలియదు. ఎందుకంటే ఎన్నో అపాయకరమైన దినాల్లో మనం ఉన్నాం. ఎప్పుడు ప్రాణం ఎట్లా పోయితే ఎవ్వరికీ తెలియదు. పానీపూరి తిని ప్రాణం పోయిందని వార్తలు వింటా ఉన్నాం. పానీపూరి తిని, పుచ్చకాయ తిని కుటుంబం మొత్తం ప్రాణం పోయింది. ఎట్లా పోయింది? ఎట్లా చెప్పండి? ఒక ఎలుగు వచ్చి ఎలుగు ముందు పెడితే ఎలుగు ఏం చేసిందంటే పుచ్చకాయ దగ్గరికి వెళ్ళి పుచ్చకాయని తినేసిందంట. కొంచెం కొరికేస్తే ఆ ఎలుగు వెళ్ళిపోయింది. ఆ ఎలుగు చచ్చిపోయింది. తెలియక వాళ్ళందరూ ఏం చేసినా ఆ పుచ్చకాయ కోసుకొని కుటుంబం మొత్తం తిన్నారు. కుటుంబం మొత్తం ప్రాణం పోయింది. అనుకోవాలా? ఏది? పుచ్చకాయ తింటే ప్రాణం పోవటం. ఎలాంటి భయంకరమైన స్థితిలో మనం ఉన్నామో. మనందరం సుఖంగా ఉన్నాంలే, ప్రాణంతో బాగానే ఉన్నాం, సంతోషంగా ఉన్నాం అనుకుంటున్నాం. లేదు, ఒక్క క్షణంలో మారిపోద్ది. దేవుడు ఆ క్షణాన్ని ఎందుకు అనుమతించడం లేదో మనం గుర్తించాలి. ఆ బాధ అసలు మనకు లేదు. మనం ఏమనుకుంటామంటే ఈ లోకానుసారంగానే మనం ఆలోచించి ఏముందలే, పర్వాలేదులే, బాప్తిసమేగా, నాకంటే బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఎప్పుడో. బాప్తిసం మన ఆత్మ, శరీరం రెండుని మనం దేవునికి ఇవ్వాలి. మన జీవితాన్ని దేవునికి ఇవ్వాలి. మన జీవితాన్ని ఎట్లా ఇస్తాం? వయసులో ఉన్నప్పుడు మనం బాప్తిసం తీసుకుంటే మన జీవితాన్ని, ఆత్మని దేవునికి ఇవ్వగలుగుతాం. వయసు అంతా అయిపోయిన తర్వాత తీసుకుంటే మన ఆత్మను మాత్రమే దేవునికి ఇస్తాం. మన జీవితం అంతా అయిపోద్ది. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే చూడండి, చివరగా కీర్తనల గ్రంథం 84వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 84వ అధ్యాయము 2వ వచనం చదవండి. యెహోవా మందిర ఆవరణము చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది.
ఎవరైతే బాప్తీసం తీసుకుంటారో వాళ్ళకు ఒక కండిషన్ వచ్చి దేవుని ఖచ్చితంగా ఆరాధించాలి, నేను దేవుని సన్నిధికి వెళ్ళాల్సిందే, ఖచ్చితంగా నేను విజ్ఞాపన చేయాలి, దేవుని సన్నిధికి వెళ్ళాల్సిందే. దేవుని సన్నిధికి ఎప్పుడైతే వస్తామో ఖచ్చితంగా మనం ఆనందించేవారుగా ఉంటాం. అందుకంటున్నాడు ఏమని, యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. మరి ఆశ కలిగి ఉన్నాము మనం? ఆశ కలిగి ఉంటే మందిరంలో జరిగే ఏ కార్యక్రమాన్ని మనం మిస్ చేసుకోం. ఆదివారం మాత్రమే వచ్చి దేవుని కనబడితే మనం ఆశ లేని వాళ్ళమే. మన పరీక్ష అంటే అదే, పరిశీలన అంటే అదే, సరిదిద్దుకోవటం అంటే అదే. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఆశ కలిగి ఉంటే దేవుడు మనల్ని తృప్తిపరిచేవాడుగా ఉంటాడు. మరి ఆశ లేకపోతే మనకి ఇంకేం వచ్చింది? మనం దేవుని యందు మనం ఆశ కలిగి ఉండాలి. ఎందుకంటున్నాడు, నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. ఇక్కడ రాయొచ్చు ఏమని, నా ప్రాణము ఆశపడుచున్నది అని రాయొచ్చుగా. ఎంతో అని ఎందుకు రాయాలి? ఆయన యొక్క ఆసక్తిని మనకి ఇక్కడ చెప్తా ఉన్నాడు. అది సొమ్మసిల్లుచున్నది. ఎప్పుడు సొమ్మసిల్లుతాం? ఒక బాధ కలిగింది అనుకోండి, బాగా ఏడ్చి 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 అప్పుడు మనం సొమ్మసిల్లిపోతాం. అయ్యా పాపం కష్టంలో ఉన్నారయ్యా, వాళ్ళు ఎంత బాధలో ఉన్నారు, ఎంత సొమ్మసిల్లిపోయారో చూడండి అంటాం. అవునా కదా? బాధను చూసి. మరి మనం మందిరంలో ఉండడానికి మనం సొమ్మసిల్లిపోతూ ఉంటాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం చూడండి, జీవము గల దేవుని దర్శించాం. మనం దేవుణ్ణి ఎక్కడ దర్శిస్తాం? దేవుని మందిరంలోనే. దేవుని దగ్గరికి మనం రావాలి. ఇప్పుడంతా ఫ్యాషన్ అయిపోయింది. మనం కూడా లైవ్ ఇవ్వచ్చు. కానీ లైవ్ ఇచ్చామనుకోండి, ఒకవేళ మేము లైవ్లో ఉన్నామని అపోహ పడతా వాళ్ళు మిస్ అయితే, మందిరం మిస్ అయితే ఆ పాపం మనకే. అందుకే మనం లైవ్ ఇవ్వట్లా యూట్యూబ్లో. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. అపవాది మనల్ని ఏమీ లేదు, నెట్ కొంచెమే తేడా, మనం దాన్ని గుర్తించలే, పర్లేదులే అది వాక్యమే లేదు, లైవ్లో ఉన్నాం కదా అని చెప్పి మన ఇంట్లోనే ఉంటాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. చూడండి, ఆనందం కలిగి ఉండాలి. అలాంటి ఆనందాన్ని మనం కలిగి ఈ లోకంలో జీవించాలి. అపోస్తలుడైన పౌలు దేవుని యొక్క ఆత్మానుసారమైన ఆనందాన్ని కలిగి ఉన్నాడు. ఈ లోకాన్ని చూసి ఎప్పుడు పౌలు గారు సంతోషించలా, ఆనందించలా. ప్రార్థించడంలో ఆనందం చూశాడు ఆయన. ఆ విశ్వాసం చూసి సంతోషించినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన యొక్క జీవితంలో మనం దేని యందు ఆనందించేవారుగా ఉన్నామో మనం పరిశీలన చేసుకొని మనం బలలో పాలుపంపులు పొందాం. అందరూ తల వంచినట్లయితే మనం ప్రార్థన చేసుకొని మనం పాలుపంపులు పొందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ మధ్యాహ్నకాల సమయంలోనైనా మీ పాసందులో చేరినైనా మీకు వాక్యానుసారంగా మీకు బలలో పాలుపంపులు పొందడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. మీ యొక్క కుమారుని యొక్క శరీరంలోను రక్తంలోను మేము పాలుపంపులు పొందబోచుండగానైనా మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని అడుగుతున్నా తండ్రి. పాలుపంపులు పొందబోయేవారినైనా పరీక్షించుకొని యోగులంగానైనా పాలుపంపులు పొందలాగినా తగిన సహాయం దయచేయండి తండ్రి. ఇంకా నాయన ఇప్పటి వరకునైనా మీ యొక్క వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరం ప్రార్థనలో ఉండి